హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. ఈ వ్లాగ్ వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ అండి. డేట్ వచ్చేసి 13th రోజు అండి. పిల్లల స్కూలు రీఓపెన్ అయింది కదండి, దాని నెక్స్ట్ డేనండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశానండి వ్లాగ్. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ మార్నింగే నేను కొంచెం వేడి నీళ్ళు తాగేశానండి. హనీ వేసుకొని మళ్ళా కొంచెం లెమన్ వేసుకొని వేడి నీళ్ళు తాగేశాను. ఇక్కడ పిల్లలు వచ్చేసి రెడీ అవుతున్నారు. హాఫ్ డే స్కూల్ కదండి ఆ రోజు. ఇక్కడ పిల్లలు వచ్చి రెడీ అవుతున్నారు. నేను వాళ్ళకు వచ్చి స్నాక్స్ ఆ రోజు ఏదో పెట్టానండి, ఫ్రూట్సే పెట్టాను. మార్నింగే ఏదైనా తినేసి వెళ్తున్నారు లైట్గా. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బయట వచ్చేసి ముగ్గు వేసానండి. చెప్పాను కదండి, మాకు ఇంటి ముంగట ఎక్కువ ప్లేస్ ఉండదండి, చిన్న ప్లేసే. అందుకే ఇలా సింపుల్గా ముగ్గులు పెడుతుంటాను. మందారం మొక్క కూడా ఒక ముగ్గు వచ్చిందండి. నెక్స్ట్ డే ఫ్లవర్ వస్తుంది అనుకుంటా. బయట ముగ్గు పెట్టేసిన తర్వాత సింక్లో గిన్నెలు కూడా కడిగేశానండి. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేందుకు వెళ్ళారండి మా వారు. ఇక్కడ చాయ్ కూడా మసులుతుంది మా వారు వచ్చేలోపు. తర్వాత చాయ్ తాగిన వెంటనే బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ చేశానండి. ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ అంటే మిల్లెట్స్ తోటి రవ్వనండి. మీకు లాస్ట్ టైం నేను సరుకులు కొన్నప్పుడు చూపించాను కదా, మీకు గుర్తుందా అండి? అదే రవ్వతోటి ఉప్మా చేశానండి. చాలా బాగుందండి, తినొచ్చు ఎప్పుడైనా ఒకసారి. మనకు రెగ్యులర్గా ఉప్మా కొంచెం బోర్ అనిపించినప్పుడు ఇలాంటి రవ్వ ట్రై చేయండి. మా వారికి అయితే నచ్చిందండి, మా పిల్లలకు కూడా నచ్చింది. నేను ఉప్మా ఎలా చేస్తానో సేమ్ అదే ప్రాసెస్లో చేశాను. నచ్చిందండి పిల్లలకైనా మా వారికైనా. మిల్లెట్స్ తోటి ఉందండి, అంటే రాగులు ఉన్నాయి, ఇలా కొన్ని మిల్లెట్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను ఉప్మా ప్రాసెస్ లెక్కనే చేశానండి. వేడి నీళ్ళు కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత రవ్వ, కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించాలండి. ఎందుకంటే మిల్లెట్స్ అది కొంచెం రవ్వ అనేది కొంచెం మందం ఉందండి, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా, కాబట్టి నేను లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించాను. చూడండి, మీకు కూడా ఒకవేళ నచ్చితే ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కామెంట్ చేయండి, చేయడానికి ట్రై చేస్తాను. మరొక సైడు బియ్యం కూడా కడిగి పెట్టేశానండి. ఎందుకంటే మా వారు టిఫిన్ బాక్స్ కట్టుకొని వెళ్తారు కదండి, హాఫ్ డే స్కూల్స్ కదా. పిల్లల్ని 12 o'clock ఇంట్లో డ్రాప్ చేసి తను టిఫిన్ బాక్స్ కట్టుకొని వెళ్ళిపోతారు. మా వారిది ఓన్ ఆఫీస్ అండి, ఓన్ బిజినెస్, గ్రాఫిక్ డిజైనర్ అండి. మీకు చాలా వ్లాగ్స్లో చెప్పాను కదా. ఒకవేళ పిల్లలకు ఫుల్ డే ఉంటే మాత్రం మధ్యాహ్నం పిల్లల్ని 3 గంటలకు వస్తారు కదండి, 3 o'clock, అప్పుడు ఇంట్లో వదిలేసి లంచ్ చేసి వెళ్ళిపోతారు. మార్నింగ్ హాఫ్ డే స్కూల్స్ ఉంటే మాత్రం ఈ విధంగా నేను టిఫిన్ బాక్స్ కట్టిస్తాను 12 o'clock. ఇదిగోండి, ఈ విధంగా అయిందండి ఉప్మా వచ్చేసి. కొంచెం మంచిగా ఉడికించుకోవాలి, లేకపోతే స్టమక్ పెయిన్ అవుతుంది. మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో, ఇంకా ఎలాంటి కుకింగ్ చేయాలో కూడా నాకు కామెంట్ చేయండి.
నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఇడ్లీకి నానబెడుతున్నాను. ఈ గ్లాస్ తోటి సగం కంటే కొంచెం ఎక్కువ మినపప్పు పోసుకొని ఇప్పుడు ఇది మంచిగా 2 సార్లు కడుక్కొని నానబెట్టేసుకోవాలి. మళ్ళీ నేను కిచెన్లో వర్క్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్తాను కదండి హాల్లోకి, అప్పుడు మర్చిపోతున్నాను. అందుకే ఆల్మోస్ట్ నేను కిచెన్లో ఉన్నంతసేపు ఏదో ఒకటి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అంటే స్టవ్ మీద ఏదైనా అన్నం పెట్టేసి గిన్నెలు కడుక్కోవడం, అన్నం ఉడుకుతుంటే ఇలాంటివి కడిగి మనము నానబెట్టుకోవడం చేస్తూ ఉంటాను. అప్పుడు టైం సేవ్ అవుతుంది, అన్ని పనులు ఫాస్ట్గా అయిపోతాయి. మీ పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అయిందా అండి? రేపటి నుంచి మా పిల్లలకు ఫుల్ డే ఉందండి. ఇక మీదట నుంచి లంచ్ కూడా చూపిస్తానండి. మార్నింగ్ రొటీన్లో స్నాక్స్, లంచ్ అది కూడా చూపిస్తాను. పిల్లలకు కూడా టిఫిన్ బాక్స్ కొన్నానండి, మొన్న స్మార్ట్ బజార్లో కొన్నాను. కొంచెం రేటు ఎక్కువ పడ్డది కానీ క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుందండి. కొంచెం రేటే ఎక్కువ అనిపించింది నాకు. మీకు రేపటి వ్లాగ్ కాదండి, ఇంకొక 2 వ్లాగ్స్ ఉన్నాయండి పాతవి. అవి పెట్టిన తర్వాత అది షేర్ చేసుకుంటాను. మంగళవారం నుంచి పిల్లలకు ఫుల్ డే. మీ పిల్లలు కూడా ఫుల్ డే స్టార్ట్ అయ్యాయండి, నాతో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఒక 2 సార్లు మినపప్పుని కడిగేసాను. ఇప్పుడు కొన్ని మంచినీళ్ళు పోసుకొని నానబెట్టేసుకోవాలి. నైట్ రుబ్బేసుకోవాలండి. పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయితే మనం రొటీన్లోకి వచ్చేస్తాం కదండి. అంటే టైంకి టైం అయిపోతాయండి చెప్పాలంటే. కాకపోతే కొంచెం ఏమంటారు, రెస్ట్ అనేది ఉండదు. కానీ స్కూల్ ఉంటేనే మనకు టైం ప్రకారం అన్ని వర్క్స్ అయిపోతాయండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, పిల్లలకు టైం టేబుల్ బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మినపప్పు కడిగేసి నానబెట్టేశాను. అన్నం కూడా ఉడుకుతుంది. మా వారికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసానండి. అన్నము ఉడికేలోపు నేను వచ్చేసి పప్పాయ కట్ చేసుకున్నాను. అది తినేసేయాలి బ్రేక్ఫాస్ట్కి. ఇది మొత్తం తినలేండి, మీకు చూపిస్తున్నాను. పిల్లలకు కూడా కట్ చేసి పెట్టాను. రాగానే కొంచెం తింటారని కట్ చేసి పెట్టానండి. బాగుందండి పప్పాయ, స్వీట్గా ఉంది. నాకు ఎందుకో ఇవాళ బ్రేక్ఫాస్ట్ తినాలనిపించట్లేదండి, అందుకే పప్పాయ ఉంటే కట్ చేసుకున్నాను. నేను పప్పాయ తినేలోపు కొంచెం సేపు కూర్చున్నాను. అన్నం కూడా ఉడికింది, వార్చేసాను. 1 డే బిఫోర్ నేను ఎగ్ పులుసు చేశానండి, మీకు గుర్తుందో లేదో. బుధవారం రోజు 12th రోజు నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. ఎగ్ పులుసు దాంట్లో నెక్స్ట్ డే కొంచెం పులుసు మిగిలిందండి. అప్పుడు నేను దాన్ని ఏం చేశానంటే కొంచెం ఆమ్లెట్లు వేసి ఆ ఎగ్ పులుసులో ముక్కలుగా కట్ చేసి కొంచెం సేపు ఉడకపెట్టానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి సగం పప్పాయ కట్ చేశాను కదా, మిగతా సగం వచ్చేసి ఇలా కవర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. ఇవి వచ్చేసి చాలా హెల్ప్ అవుతున్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కొనండి ఫ్రెండ్స్, చాలా హెల్ప్ అవుతున్నాయి. ఇలా సగం కట్ చేసిన తర్వాత దాన్ని కవర్ చేయడం చాలా బాగుంది. ఆ ఎగ్ పులుసు వచ్చేసి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకు నెక్స్ట్ డే ఒకవేళ పులుసు మిగిలితే ఇలాగా హాఫ్ బాయిల్ చేసి 4 పీసెస్ లెక్క కట్ చేసి పులుసు ఈ ముక్కలని వేసి ఒక్క 2 minutes అలా ఉడికించండి. ఆ పులుసు అనేది ఆమ్లెట్కి పడుతుంది. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకు ఫిష్ పులుసు టేస్ట్ వస్తుంది. ఎవరైనా తెలియకపోతే ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మా వారు వెజిటేబుల్స్ తెచ్చారండి. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి
వస్తూ కొన్ని కూరగాయలు తీసుకొచ్చారు. ఇవి వెంబడే మనము ఫ్రిడ్జ్లో సర్దుకోకపోతే వాడిపోతాయండి. వంట అయితే అయిపోయింది కదా, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను వెళ్ళి ఫ్రెష్ కావాలి. బుడమకాయ, మళ్ళా బెండకాయ, దొండకాయ, మళ్ళా బీరకాయ, కాకరకాయ, ఇంకేం తెచ్చారు, క్యారెట్, మళ్ళీ కుకుంబర్, క్యాప్సికమ్, ఇలా ఒక వారం తగ్గట్టు కూరగాయలు తీసుకొచ్చారండి. క్యాబేజీ కూడా. మీకు ఎవరికైనా ఫ్రిడ్జ్ టూర్ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, నేను చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే ఎప్పటికప్పుడు వీలు కావట్లేదు. ఈసారి ఎవరైనా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. పిల్లలకు కూడా ఫుల్ డే స్కూల్స్ కదా, కొంచెం టైం మిగులుతుంది. కొంచెం డిఫరెంట్ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారో కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఫ్రిడ్జ్ టూర్ చేస్తానండి. చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఒక్కరు పెట్టారండి స్టార్టింగ్లో ఫ్రిడ్జ్ టూరు పెట్టండి అని. ఇప్పుడు ఇంకొకరు పెట్టండి, నేను ఖచ్చితంగా ఫ్రిడ్జ్ టూరు చేసి చూపిస్తాను. ఇవి వచ్చేసి నేను మొన్న డీమార్ట్లో కొన్నానండి, చాలా బాగున్నాయి క్వాలిటీ పరంగా. ఫ్రిడ్జ్లో నాకు ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండేటివి ఇష్టమండి, అందుకే నేను అవి కొన్నాను. ఫ్రిడ్జ్లో ఇలాగనే కొంచెం సర్దుకొని మీకు అంటే నా ఫ్రిడ్జ్ ఎప్పుడు నీట్గానే ఉంటుందండి. ఆల్మోస్ట్ నేను 1 మంత్కి 15 డేస్ కానీ కాకుండా ఫ్రిడ్జ్ తీసిన పల్లా కొంచెం పొడి క్లాత్తోని చేస్తుంటాను ఎప్పటికప్పుడు. మీకు కావాలంటే చెప్పండి, నేను ఫ్రిడ్జ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారో కూడా కామెంట్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదండి. కామెంట్ కూడా చేయండి ప్లీజ్. మీకు నేను చేస్తున్న వ్లాగ్స్లో ఏదైతే నచ్చుతుందో, లైక్ కుకింగ్ సెక్షన్ కానీ, క్లీనింగ్ సెక్షన్ కానీ, డెకరేషన్కి సంబంధించింది హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా నేను పెడుతున్నాను కదా, లేకపోతే షాపింగ్ వ్లాగ్స్ కానీ ఏవైతే నచ్చుతున్నాయో నాకు కామెంట్ చేయండి. దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మీకు మంచిగా వీడియో తీసి పెడతాను. ఇదిగోండి, ఇవి ట్రాన్స్పరెంట్వి ఉన్నాయి కదా, స్టోరేజ్ బాక్స్ చాలా బాగున్నాయండి. ఈసారి డీమార్ట్కి వెళ్తే ట్రై చేయండి, రీజనబుల్ రేటే ఉన్నాయి. అంతేనండి, కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో సర్దేశాను. ఇప్పుడు నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఇలా స్టవ్ నీట్ చేసుకున్న తర్వాత 1కి 10 సార్లు చూడడం నాకు ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కిచెన్ అనే కాదండి, ఏ కార్నర్ అయినా సర్దుకున్నాక 1కి 10 సార్లు చూసుకోవడం నాకు అలవాటు. నాలాగా చాలామంది ఉంటారు అనుకుంటున్నాను. ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది వాటర్ ప్యూరిఫైర్ది కవరు పిండడానికి వేశానండి. అంతలో వాన కూడా స్టార్ట్ అయింది. మధ్యాహ్నం ఇది, పిల్లలు వచ్చేసారు, లంచ్ కూడా చేశాము. తర్వాత మా వారికి కూడా టిఫిన్ బాక్స్ కట్టించేసాను. ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం ఇది కొంచెం కూల్గా ఉంది, వెదర్ చాలా బాగుంది, చినుకులు పడుతున్నాయి. మార్నింగ్ మా వారు ఆకుకూరలు తీసుకొచ్చారు కదండి, అది సపరేట్ చేసి పెడుతున్నాను. లేకపోతే ఆకుకూరలు కదా ఎక్కువ రోజులు ఉండయండి, సపరేట్ చేసి పెడుతున్నాను. అంతేనండి, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ కంటిన్యూ చేశాను, కవర్ చేశానండి. నచ్చిందా అండి? నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి. మరి నెక్స్ట్ వ్లాగ్తో కలుస్తానండి. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.